మన రైతులు పండించే ధాన్యం తినడానికి కానీ ఎగుమతి చేయడానికి కానీ పనికి రావు అంటూ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా ఆయన పదే పదే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో పండించే ధాన్యంపై ఆయన తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు వ్యవసాయ రంగం అంటే ఆయనకి ఇష్టం లేదు అని చాలాసార్లు కూడా ఆయన యొక్క పరిపాలన వల్ల, ఆయన యొక్క మాటల వల్ల చాలాసార్లు బయటపడింది. దానికి ఉదాహరణే వ్యవసాయం దండుగా అనే పదాలు ఆయన ఇప్పుడు కాదు 1999లోనే ఆయన అనటం జరిగింది. ఇప్పుడు 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పదే పదే కూడా వ్యవసాయ రంగంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. భారతదేశం వ్యవసాయ ప్రాధాన్యత దేశం, 70% వ్యవసాయ రంగంపైనే జీవిస్తున్నారు అనే విషయం ఆయన మర్చిపోతున్నారు. మనం పండించే పంట అసలు తినడానికి పనికిరాదట, ఎగుమతి చేయడానికి కూడా పనికిరాదట. ఒక పంట పండించే రైతులు 2 పంటలు వేసేశారట. నెల్లూరు జిల్లాలో మొలగొలపులు వేసే రైతులు ఈసారి 2 పంటలు వేశారు. మొలగొలపులు కాకుండా వేరే పంట పండించారు. ఆ ధాన్యాన్ని మేము ఎలా కొనాలో, ఎలా ఎగుమతి చేయాలో అర్థం కావట్లేదు అంటాడు. మనం దాదాపు కూడా రాష్ట్రంలో 14.90 లక్షల హెక్టార్లలో వరి పండిస్తుంటే 6.25 లక్షల హెక్టార్లలో బీపీటీ, 8.35 లక్షల హెక్టార్లలో స్వర్ణ, 30,000 ఎకరాలలో ఎగుమతి రకం సాగు చేస్తున్నారు. ఎప్పుడు ఒకే పంట వేసే నెల్లూరు జిల్లా వాళ్ళు ఈసారి 2 పంటలు వేశారు. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నెల్లూరు మొలగలుపులు కాకుండా వేరే రకం వాళ్ళు పండించారు. ఇలా 2 పంటలు వేసి కొనాలంటే ఏం చేయాలో దిక్కుదోచట్లేదు అని ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు గారు ఈ ఏడాది ఒకేసారి వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలి, అందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రజల ఆహార అలవాట్లు మారాలి, దీనికి అనుగుణంగా పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆహారపు అలవాట్లు ఎందుకు మారాలి? నార్త్లో వాళ్ళు గోధుమలు, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, ఆడ వాతావరణ పరిస్థితులు వేరు కాబట్టి వాళ్ళు గోధుమలు తింటారు. అమెరికా లాంటి దేశాల్లో, బయట దేశాల్లో వాళ్ళకు అనుకూలంగా పిజ్జాలు, బర్గర్లు తింటారు. మన వాతావరణానికి ఇక్కడ వరే ప్రాధాన్యత. వరి, శనగ మరియు చెరుకు, ఈ 3 పంటలు మన ఏపీలో ఎక్కువగా పండిస్తారు. అటు తెలంగాణలో వరి సాగుతో పాటు అక్కడ పత్తి వ్యాపారము ఇవి జరుగుతాయి. మామిడి సాగు కూడా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. మరి ఇవి కాకుండా ఎందుకు వేరే ప్రత్యేక పంటలు వేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇప్పుడు మీ అంటున్నట్లు వ్యవసాయ రంగం దండుగా వ్యవసాయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు మార్పు చేయాలి? దేశంలో 70% వ్యవసాయ రంగానికి అన్ని రాష్ట్రాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వ్యవసాయ రంగంపైనే అన్నీ బతుకుతున్నాయి. దేశంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతని ఇస్తున్న రాష్ట్రాలు కూడా మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటప్పుడు చంద్రబాబు గారికి వ్యవసాయ రంగం పైన, మన రైతుల పైన ఎందుకంత ద్వేషం? ఎందుకు? కర్నూలు సోనా మసూరినే కదా ఎక్కువగా తింటున్నది. రాయలసీమలో ఎక్కువగా సోనా మసూరి బియ్యమే ఎక్కువగా తింటున్నారు. అటు నెల్లూరు జిల్లాలోను, చిత్తూరు జిల్లా బార్డర్లోను, సతివేడు ఆ పక్కంతా కూడా మొలగలుపులు ఎక్కువ తింటారు. అవి ఎగుమతి కూడా చేస్తారు. మరి వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో అసలు బాబు అర్థం కావట్లేదు. గత కొద్ది నెలలుగా ఆయన వ్యవసాయ రంగంపై కచ్చిగట్టి మాట్లాడుతున్నారా? వ్యవసాయమే దండగా అంటే మళ్ళీ ప్రజలు ఏం తినాలి? మన రాష్ట్రం నుండి విదేశాలకు కూడా వరి ధాన్యాన్ని మనం ఎగుమతి చేస్తున్నాం. అటువంటిది నెల్లూరు మొలగలుపులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. అటువంటి పంటలను ప్రోత్సహించాల్సింది పోయి వ్యవసాయమే దండగా, 2 పంటలు వేయటం దండగా, ఈ ధాన్యం తినడానికి పనికిరాదు, ఎగుమతి చేయడానికి పనికిరాదు అని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం ఉన్న రోజులు యూరియా కొరత లేదు. ఇప్పుడు యూరియా కొరత ఎందుకు వచ్చింది? బహిరంగ మార్కెట్లో మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు యూరియాను తరలించేస్తున్నారు కాబట్టి యూరియా కొరత వచ్చింది. ఇది వాస్తవం. గత ప్రభుత్వంలో ఎప్పుడు యూరియా కొరత రాలేదు.
గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేదు అని చెప్పి రైతులు ఎప్పుడూ అనలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు గిట్టుబాటు ధర లేదు అని రైతు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది? అది మీ ప్రభుత్వం తప్ప, లేకపోతే మీ నాయకులు చేసేది తప్ప? మద్యాన్ని విచ్చలవిడిగా మీరు ఏరులై పారిస్తున్నారు. మన రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యం తినడానికి, ఎగుమతి చేయడానికి పనికిరాదు, ఆల్కహాల్ తయారీకే పనికొస్తుంది అనే వ్యాఖ్యలు అసెంబ్లీలో చేయటం ఎంతవరకు సబబు? ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు. కుట్రపూరితంగా వ్యవసాయ రంగంపై ఈయన ఉక్కుపాదం మోపుతున్నారా? వ్యవసాయ రంగంలో ఈయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేది కాదు, కానీ రైతులను నాశనం చేస్తూ ఈరోజు వాళ్ళ బతుకు జీవనాధారాన్ని వాళ్ళ పొట్టగొడుతున్నాడు. చంద్రబాబు వ్యాఖ్యలు పూర్తిగా ఇది ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తారు. రైతులు ఎవరో కూడా చంద్రబాబుని ఇటువంటి మాటలు మాట్లాడితే క్షమించరు. చంద్రబాబు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.